తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తు సేవల పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దానిని గబ్బర్ సింగ్ ట్యాక్సీగా అభివర్ణించారని, ఇది దేశ ప్రజలను దోచుకునే ఆయుధంగా మారిందని ప్రభాకర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ సూచించినా మోదీ ప్రభుత్వం దానిపై స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 నెలల్లో జీఎస్టీ ద్వారా 22 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పడం అంటే 6 నెలల్లో పేద ప్రజల నుండి అంత మొత్తాన్ని దోచుకున్నట్టేనని ప్రభాకర్ ఆరోపించారు. ఇన్ని రోజులు ప్రజల రక్తం పీల్చుకుని ఇప్పుడు పన్నులు తగ్గించి సంబరాలు చేసుకోవడం మూర్ఖత్వమని ఆయన అన్నారు. జీఎస్టీ తగ్గిందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్న నిత్యావసర వస్తువుల ధరలు ఏమైనా తగ్గాయా అని ప్రశ్నించారు. ఈ పన్ను పెంచింది ఎవరు, తగ్గించింది ఎవరు అని అన్నారు. ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు నిజంగా లాభం జరిగిందా లేదా అని చూడాలని అన్నారు. జీఎస్టీకి సంబంధించి పేదలకేదో బాగా లబ్ధి చేసినామని చెప్పుకునేటువంటి మాటలు చూస్తూ ఉంటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తా ఉంది. జీఎస్టీ తెచ్చిన నాడే గత 8 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు, ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్, పేద ప్రజలను దోచుకోవడానికి తెచ్చినటువంటి విధానం అని చెప్పి, ఒకవేళ ఒకే పన్ను ఒకే దేశం అనే విధానం అయితే అందులో పెట్రోల్, డీజిల్ తో సహా ఎల్పీజీ అన్ని కూడా కలపమని అనేక సందర్భాల్లో దేశం మొత్తం మీద ముఖ్యమంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ కలపనటువంటి విధానం, ఆఖరికి శవ పేటికల మీద కూడా జీఎస్టీ విధించి పిల్లలు తినేటువంటి చిన్న ఆహార ధాన్యాలు, పాలతో సహా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ గాంధేయ పద్ధతిలో పోరాడినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారి జీఎస్టీని విధించి, జీఎస్టీ అనేటువంటిది దేశ ప్రజలను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ఆయుధంగా వ్యవహారం చేసినారు. నేనే మాట అనడంలే. గత 6 నెలల కింద మన ఆర్థిక శాఖ మంత్రి తెలుగు బిడ్డ నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు, 6 నెలల్లో 22 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని. 6 నెలల్లో 22 లక్షల కోట్ల ఆదాయం సంపాదించిందని చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ గారు 8 సంవత్సరాలుగా జీఎస్టీ పేరు మీద భారత ప్రజల్ని దోచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇలా నిన్న మొన్న టీవీలలో, పేపర్లలో చూస్తూ ఉంటుంటే డిజిటల్ టీవీ 100 ఇంచుల దానికి 1,50,000, 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కార్లకు సంబంధించి 5 లక్షలు, 3 లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు 5,000 లక్షల రూపాయలు, టీవీలకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా, మిగతా అనేక రకాల వస్తువులకు మీరు తగ్గించినటువంటి జీఎస్టీ వస్తువుల పేరు మీద దోపిడీ, పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. టౌన్ ప్లానింగ్ అధికారులు తమ బతుకు జీవనమైన డబ్బా దుకాణాలను తొలగించడం అన్యాయం అని అమీర్పేట్ మైత్రి వనం చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించారు చిరు వ్యాపారులు. గాయత్రి నగర్ నాలాపై అడ్డుగా ఉన్నాయని టౌన్ ప్లానింగ్ అధికారులు తాము రోజువారీ వ్యాపారం చేసుకుంటున్న చిన్న డబ్బాలను తొలగించి తీసుకుని వెళ్లారని, నాలాపై శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసిన వారిని వదిలిపెట్టి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్న చిన్న డబ్బాల వంటి వాటితో రోజువారీ జీవనం సాగిస్తున్న తమ పొట్ట కొట్టడం అన్యాయమన్నారు. కూల్చాల్సి వస్తే ముందుగా ఆ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ను ముందు కూల్చాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శశికుమారి వచ్చి ఆమె ఎందుకు దమ్కి ఇవ్వాలి మాకు? అసలు ఆమె ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా ఉందా? ఆమె మెయిన్ కార్పొరేటర్ కి లేని ప్రాబ్లం, తల్సన్ యాదవ్ గారికి లేని ప్రాబ్లం ఆమెకి ఎందుకు? ఇక్కడ గోడ కడతారంట, రోడ్డు మీద అట్టం గోడ కడతారంట. ఆమె వాళ్ళకి 5-6 మందికి జాగా ఇస్తే మంచిది, లేదు వాళ్ళకి ఒక 5-6 మందికి మేము స్పేస్ ఇస్తే మేము లోపలికి వెళ్ళిపోతే నో ప్రాబ్లం అంట. ఆమెకి లేదు, మా వాళ్ళకి ఇవ్వకపోతే మీరు తీసేస్తాము, మీ బండ్లు వేసుకెళ్ళిపోతారు, ఇక్కడ నుంచి గోడలు వేపిస్తామని అన్నారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? లేదంటే రేపు పొద్దున్న నుంచి బల్కంపేట మొత్తంలో కానీ అమీర్పేటలో కానీ ఏ రోడ్డు మీద బండి తీయొద్దు. అట్లయితే మేము కూడా ఓకే.
లేదంటే మాత్రం మేము ఊరుకోం. రాత్రి ఇక్కడే కూర్చుంటాం మేము, ఎంత రాత్రి వచ్చి ఏమన్నా అంటే స్టార్టింగ్ లో వచ్చి మీరు కొంచెం ముంగట జరగండి, మా వాళ్ళకి ఒక 6-7 మెంబర్స్ పెట్టుకుంటాము అంటే మేమన్నాము మా మేడం మాకు బతుకుదారి చూపించినప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి, మేము వెళ్ళము, మాకేమైనా అబ్జెక్షన్స్ అవుతున్నా మేము ఏమన్నా అని చెప్పన్నాం. అట్లాంటి ఇబ్బంది లేనట్టు ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్రతిసారి ప్రతి ఒక్కరు అందరూ షాపులు పెట్టుకోరు. ఈవెన్ తో ఏమైనా సరే మిర్చి పండు పెట్టుకున్నప్పుడు ఆమె కూడా 7-8 years నుంచి ఉందంట, 20 years నుంచి అంటుంది, 20 years నుంచి ఉందని అంటుంది. అట్లాంటి బాధ లేనప్పుడు జస్ట్ మేము ఇప్పుడు ఇక్కడ మా మేడం పత్తుదారు నుంచి చూపిస్తే మేము ఎవరికైనా ఇబ్బంది పెట్టినామా, ఎవరికైనా ట్రాఫిక్ లో ఆపినామా, ఏమైనా చెత్తలు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినామా, పోయేటోళ్ళని ఏమైనా ఆపినాం, ఎవరికి అబ్జెక్షన్ లేనప్పుడు ఆమెకి ఎందుకు ఒక్కదానికి అబ్జెక్షన్ అంతెందుకని అంత. మొన్నేమో శ్రీవాసాది వచ్చినాడు, ఆ ములవరకు వచ్చి చూసి వెళ్ళిపోయాడు, ముంగటరికి ఎవరు రాలేరు. అట్లాంటి వాళ్ళకి ఎవరికి బాధ లేనిది ఎవరికి బాధ అయ్యి ఎవరికి ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేసి ఎందుకు తీపిచ్చేస్తారు. ఆడవాళ్ళు బతుకుదెరువు బతకడానికి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, కంప్లైంట్ ఎందుకు వచ్చింది, దాంట్లో టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు టౌన్ ప్లానింగ్ డ్యూటీ ఏంటి, కబ్జాలు బాపు నగర్ లేదా, దాని గురించి ధర్నా చేయలేదా? నేను కార్పొరేటర్ గా కూడా చేశాను. బాపు నగర్ లో ఏదైతే హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉందో మన మంత్రి కింద ఉండేవారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా ఆయన మంత్రి అప్పుడు గత ప్రభుత్వంలో ఆ టైంలో ఆయన వాయిస్ లో చెప్పాడు క్లియర్ గా ఇది గవర్నమెంట్ ల్యాండ్. అంబర్పేట్ మహంకాళి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ఈరోజు ఉదయం నుండే గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కుంకుమార్చన మరియు హోమ కార్యక్రమంలో నిర్వహించారు. అదేవిధంగా అంబర్పేట్ మహంకాళి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు అంబర్పేట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, దేవస్థాన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేవుల మహంకాళి మాతాకి ఇవాళ లక్ష కుంకుమార్చన కార్యక్రమం మన మహంకాళి టెంపుల్ అంబర్పేట్లో జరిగింది. దీనికి మా వాకర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఇవాళ అన్నదాన కార్యక్రమం చేసాము, అన్నప్రసాద కార్యక్రమం చేసాము. దీనికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. అలాగే గత 5 years నుంచి ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం మేము వాకర్స్ అసోసియేషన్ అందరం కలిసి. అలాగే దేవీ నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా మన అమ్మవారిపేట మహంకాళి టెంపుల్లో బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. హోమాలు కూడా రెగ్యులర్గా కూడా జరుగుతున్నాయి. రోజు హోమాలు, అభిషేకాలు, నిత్య పూజలు, కుంకుమార్చనలు, అలాగే ఇవాళ లక్ష కుంకుమార్చన, తర్వాత పుష్పార్చనలు, చాలా కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి, టెంపుల్ వాళ్ళు చేస్తున్నారు. దీనికి బాగా ఇవాళ లైటింగ్స్ ఇస్తారు, లైటింగ్స్ కూడా చాలా బాగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. దీని దసరా ఉత్సవాలు అంటేనే మనకు గుర్తొచ్చేది అంబర్పేట మహంకాళమ్మ టెంపుల్, అలాగే బోనాలన్న కూడా. కానీ ఇక్కడ ఇవాళ జరుగుతున్న కార్యక్రమం చూస్తుంటే మాకు కూడా ఇక్కడ వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఈ అన్నప్రసాద కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది కాబట్టి ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. టెంపుల్ మహంకాళి మాతాకి జై. ప్రతి ఏటా కూడా ఇలాగే వాకర్స్ అసోసియేషన్ నుంచి మేము ఇంకా భారీ ఎత్తున కూడా అన్నప్రసాద కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాము. ఇంకెంతమంది వచ్చినా, మాకు ఎంత వచ్చినా ఇంకా భారీగా చేద్దామని మేము ప్లాన్ చేయడం జరిగింది ఇప్పుడే. కాబట్టి మా వాకర్స్ అసోసియేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. తెలంగాణలో ఉన్నత విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్ ఆధ్వర్యంలో భారత్ అమెరికా ఉన్నత విద్యపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొలాబరేషన్ పార్ట్నర్షిప్ కోసం మేము ఇక్కడ ఒక ఈవెంట్ కండక్ట్ చేశాము. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈ ఈవెంట్ హౌ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ collaborate with foreign universities in areas of twinning program, that is 2 years ikkada chadivina tarvata 3rd and 4th year abroad lo chadivi akkada nunchi graduate cheyochu. First year masters India lo chadivina tarvata second year masters abroad lo velli etla chadavochu. Inka semester oka semester kosam abroad velli malli remaining course India lo complete cheyadaniki plans. Inka international faculties ఇండియాకి ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కి వచ్చి టీచింగ్ డెలివరీ చేయడానికి ఈ ప్లాన్ తోని మేము ఒక సొల్యూషన్ రెడీ చేశాము. ఇంటర్నేషనల్ రిలేషన్ ఆఫీస్ సొల్యూషన్ విచ్ వీఆర్ ఆఫరింగ్ టు ఇండియన్ ఇన్స్టిట్యూషన్. దీంట్లో మేము 12 యూనివర్సిటీస్ తోని పార్ట్నర్షిప్ చేసి ఎక్స్క్లూజివ్లీ ఈ సొల్యూషన్స్ మేము ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఆఫర్ చేస్తున్నాము. ఈ ఈవెంట్ లో మేము ఆ సొల్యూషన్ గురించి డిస్కస్ చేసి ఇంకా కొలాబరేషన్స్ MOU సైన్ చేసి ఫ్యూచర్ లో
ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎట్లా హెల్ప్ అవ్వాలి, ఇండియన్ స్టూడెంట్స్ స్పెసిఫిక్లీ ఫ్రమ్ తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ కి ఎట్లా హెల్ప్ అవ్వాలి, అది గ్లోబల్ ఎక్స్పోజర్ ఇంకా గ్లోబల్ ఆపర్చునిటీస్ to get a job opportunities abroad, how this can help. That was the whole idea and objective. To make it simple, the idea here was to how seamlessly అల్వాల్ సర్కిల్ శ్రీ సాయి సూర్య కాలనీలో సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్క్రాప్ దుకాణాల యజమానుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సిఐ ప్రశాంత్, డిఐ తిమ్మప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఏ ప్రశాంత్ మాట్లాడుతూ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా సెంట్రింగ్ బాక్సుల చోరీ జరుగుతున్నాయని, ఇటీవల కొంతమంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి సెంట్రింగ్ బాక్సులు రికవరీ చేయడం జరిగిందని, అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్క్రాప్ దుకాణ యజమానులు చోరీ చేసి తీసుకొచ్చిన సెంట్రింగ్ బాక్సులను ఎవరు కొనవద్దని, ఎవరైనా సెంట్రింగ్ బాక్సులు కొన్నట్లు తెలిస్తే చోరీ చేసిన నిందితులతో పాటు స్క్రాప్ దుకాణ యజమానిపై కూడా కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని హెచ్చరించారు. సెంట్రింగ్ బాక్స్ అసోసియేషన్ వారు చోరీలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఇంటి యజమానులు, బిల్డర్లకు సూచించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, స్క్రాప్ దుకాణ యజమానులు పాల్గొన్నారు. ఈ జరిగిన 2-3 నెలల్లో మన దగ్గర కొన్ని దొంగతనాలు జరిగినాయి. మీ అందరి సహకారంతో, అలాగే మా యొక్క క్రైమ్ టీమ్ సహకారంతో సక్సెస్ఫుల్ గా పట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఇలాంటి మళ్ళీ రాకుండా మన అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటి నుంచి ఒక్క సెంటర్ బాక్స్ కూడా పోకుండా మనం చర్య తీసుకున్నాం. ఆ చర్య తీసుకోవాలంటే మీ యొక్క సహకారం కూడా కావాలి. ఎందుకంటే మీరు మీ బిజీలో మీరు ఉంటారు, మాకు కూడా కొన్ని బిజీలు ఉంటాయి. ఇప్పుడు తీసిన డేగా చెప్పినట్టు తీసిన వెంటనే దానికి ఒక నిఘా పెట్టడము. మనం తీసిన ఇంకా ఈ రోజు ఒక బిల్డింగ్ నుంచి తీసి అక్కడ స్టోర్ చేసుకుంటే ఇమీడియట్ మనకు దొరకకపోవచ్చు. వాటితో దొరికితేనే మనం అక్కడ నుంచి మనం షిఫ్ట్ చేసుకుంటాం. అలా అని మనం తీసుకుపోయి వేరే ప్లేస్ లో పెట్టుకోలేదు కదా. అట్లానే కొంత మీరు కూడా కొంత ఆలోచించేసి ఒక సేఫ్టీ ప్లేస్ లో పెట్టుకొని మన నిఘా కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కోసారి మన అన్ని జరిగే దొంగతనాలు ఎక్కడ జరుగుతున్నాయంటే 1 గంట ప్రాంతం నుంచి సాయంత్రం మార్నింగ్ ఎర్లీ అవర్స్ 3 గంటలు 4 గంటల ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సో అవి కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఎవరైతే పెట్టుకున్నారో వారు కూడా మాకు ఇంటిమేషన్ ఇచ్చి సరే ఒకసారి ఇక్కడ నిఘా పెట్టండి, మా సెంట్రల్ బాక్స్ ఉన్నాయి అంటే మేము కూడా వాటిని కొద్దిగా నిఘా పెట్టాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. ఓల్డ్ టైర్ స్క్రాప్ లోడ్తో నిండి ఉన్న డీసీఎంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. रात में गाड़ी लोड करके लगाए थे तो एक बच्चा फ़ोन करके जो है तुम्हारी गाड़ी में आग लग गई बोले, तो हम लोग आए, जब तक देखे तो जो है आग बढ़ गई थी. तो पुलिस वाले आए थे, कंप्लेंट करने के वास्ते गए, फायर ब्रिगेड वाले आए थे आग बुझाने के वास्ते. మేడ్చల్ జిల్లా సామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పున్నాల గ్రామం పరిధిలోని కొండగట్టు వద్ద వ్యవసాయ పొలంలో మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో పులి సంచరించడం స్థానిక వ్యవసాయదారుడు చూశాడు. పులిని చూసిన వ్యవసాయదారుడు అశోక్ భయంతో ఊళ్ళోకి వెళ్లి చెప్పడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెళ్లి చూడగా హద్దులు ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో స్థానికులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సంచరిస్తున్న పులిని బంధించవలసిందిగా కోరుతున్నారు స్థానిక ప్రజలు, గ్రామస్తులు. గ్రామము షామీర్పేట్ మండల్ ఇట్లా పొన్నాల గ్రామంలో పులిని చూసినాము. ఇట్లా కొండగుట్ట వద్ద కావలి అశోక్ వచ్చి ఆయన చూసినాక వచ్చి మమ్మల్ని తోలుకొని పోయి చూపెట్టిండు. కరెక్ట్ అద్దులు కూడా ఉన్నాయి. మీరు ఎన్ని గంటలకు? కరెక్ట్ 1:30-2 గంటలకు. అది నువ్వు వెళ్ళి చూసినావా? నేను కూడా అద్దులు కూడా చూసినాము. చూసి ఎంబడే వచ్చి వాళ్ళ వేరేటోళ్ళకి చెప్పినాము. వాళ్ళు కూడా ఇదివరకు చూసిరట. చూసినాము, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మా ఫోన్లలో.